అంటే ఇప్పుడు ఉన్న టూత్ పేస్ట్ గానీ, టూత్ బ్రష్ గానీ క్వాలిటీ అనేది లేదు అండి. ఎక్కువ కెమికల్ కాంటెంట్ అనేది ఎక్కువ ఉంది ఉంటుంది. టూత్ పేస్ట్‌లో. సో, ఆహ్, ఎ ఎంతవరకు ఎటువంటి ఆహ్, ఆహ్, పేస్ట్ ఆర్ ఎటువంటి టూత్ పౌడర్ అనేది పళ్ళకి మంచిది? అంటే ఎక్కువ కెమికల్ అనేది లేకుండా ఓకే. వాట్ కైండ్ ఆఫ్ టూత్ పేస్ట్ ఆర్ మైల్డ్ టూత్ పేస్ట్ ఉంటాయి గదా! ఓకే. సో, యాహ్! అటువంటివి వాడటం వల్ల ఎటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి? సో, టూత్ పేస్ట్ మీరు టూత్ పౌడర్స్ ఆర్ ఔట్ ఆఫ్ ఇదండి. బికాజ్ టూత్ పేస్ట్‌లో ఎప్పుడు అబ్రెసివ్ పార్టికల్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఎప్పుడైతే మీరు టూత్ పేస్ట్‌లు హార్డ్ బ్రష్‌తో ఇది అబ్రెసివ్, ఇది హార్డ్ 2 కలిపి యూజ్ చేస్తే ఏమవుద్ది, ఇంకా ఎక్కువగా మీరు డ్యామేజ్ కలుగజేస్తారనమాట. సో, మీ టూత్ పేస్ట్ కూడా ఎంత మైల్డ్‌గా ఉంటే అంత మంచిది ఎప్పుడైనా. సో, ఇప్పుడు చాలా మార్కెట్‌లోకి వచ్చే సెన్సిటివిటీ టూత్ పేస్ట్‌లు అడ్రెస్ చేస్తూ చాలా కంపెనీస్ మార్కెట్‌లోకి దింపాయి. సో, ఆల్ దోస్ సెన్సిటివిటీ టూత్ పేస్ట్ ఆర్ ఈక్వల్లీ బెటర్. అన్నీ అలాంటివి బెటర్ మీరు తీసుకోవడం. రాదర్ దెన్ గోయింగ్ టు బ్రాండ్ నేమ్ కాకపోయినా, అంటే అబ్రెసివ్ పార్టికల్ సైజెస్ మీకు అందులో మెన్షన్ చేస్తారు. సో, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవడం ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్. సో, మెయిన్‌గా టూత్ పేస్ట్ కన్నా కూడా మీ బ్రషింగ్ టెక్నిక్ ఇంపార్టెన్స్ అక్కడ. టూత్ పేస్ట్ వల్ల మీకు ఏది ఎక్స్ట్రాగా జరగదు. జస్ట్ ఏదైనా స్మెల్ ఆర్డర్ అయితే ఏదో ఉందో అది మాత్రమే పోతుంది. సో, మీ బ్రషింగ్ టెక్నికే సరిగ్గా చేశారనుకోండి, ఇట్ డజంట్ సో, అదే మొత్తం అంత ఎఫెక్ట్ ఏమి డిపెండ్స్ ఆన్ ఉండదు. హౌ యూ బ్రష్ అంటారు. హౌ యూ బ్రష్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మీరు ఏది తిన్నా కూడా మీ నోరుని పుక్కలించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.